ఓ బ్రో, వారే నాయన బ్రో, లారీ బోల్టా పడిపోయింది బ్రో. బ్రో మొత్తం అయిపోయింది బ్రో. అస్సాం బ్రో, ఏమి లేదు ఆడ. ఐ థింక్ బాంబులు పెట్టి పెళ్చేస్తారేమో దీన్ని అంత పైకి. రికార్డ్ చేస్తూ ఉంటే ఆఫ్ అయిపోయింది. ఒక్క సెకండ్ భయం వేసింది, ఏమైందిరా భయ్యా అనుకున్నా. అయిపోయింది మావా, అయిపోయింది మావా. ఏదైతే అనుకున్నానో, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది మావా. నమస్తే, వెల్కమ్ టు అబకింగ్ తెలుగు ఇసుకేమ తొక్కాయిస్తే ఆప్ లోగ్. సో మావా, మన తిరుపతి ట్రిప్ అయితే అయిపోయింది. సో ఇక స్టార్ట్ అవుతాను అనమాట మన హైదరాబాద్కి. సో యాక్చువల్గా ఇంట్లో ఇద్దాం అనుకున్నాను కానీ బట్ మర్చిపోయాను నేను. సో సగం దారిలోకి వచ్చిన తర్వాత అరే ఇంట్రో మర్చిపోయాను అని చెప్పేసి లైక్ ఇప్పుడు తీస్తున్నా ఇంట్రో. సో అదనమాట మ్యాటర్. సో చలో మనం తిరుపతి టు హైదరాబాద్. చలో బాయ్స్, ఇక మనం హైదరాబాద్ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో చాలా హ్యాపీ జశ్వంత్ అయితే మీట్ అయిపోయాను. సో చలో మరి. సో తిరుపతిలో ఈ ప్లేస్ ఎక్కడ కమెంట్ చేయండి మన తిరుపతి వాళ్ళు. సో నేను ఈ రోడ్డుకి యాక్చువల్గా ఫస్ట్ టైం వస్తున్నా. సో ఇంతమంది ఎప్పుడు రాలేదు. అసలు ఈ రోడ్డు ఎంత బాగుంది తెలుసా, ఏదో ఎయిర్పోర్ట్ రోడ్ ఉన్నట్టు ఉంది మా అసలు. సో ఇది ఎక్కడ కనెక్షన్ అవుతుందో కూడా తెలియదు నాకైతే, బట్ చాలా అంటే చాలా బాగుంది రోడ్డు ఇది. సో మీరు కూడా చూడండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి రోడ్డు. సో ఈ రోడ్డు ఏంటి, ఎక్కడ, ఏ ప్లేస్ అని చెప్పేసి మన తిరుపతి వాళ్ళు అయితే కమెంట్ అయితే కొట్టండి మావా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బండి ఆల్రెడీ 800 కిలోమీటర్స్ దాటేసింది. సో నేను యాక్చువల్గా బండి సర్వీస్ బెంగళూరులో చేపిద్దాం అనుకున్నా, లేదా చెన్నైలో చేపిద్దాం అనుకున్నా. సో మైనస్ ఏంటంటే బెంగళూరులో 27th వరకు స్లాట్స్ లేవంట. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది 27 వరకు, అంటే మనం ఇప్పుడు అప్పటి వరకు వెయిట్ చేయలేం. అండ్ చెన్నైలో అడిగితే చెన్నైలో మండే అయితే స్లాట్ ఉందన్నారు. సో యాక్చువల్గా ఈరోజు సాటర్డే, బట్ నాకు సండే రేపు కొంచెం వర్క్ ఉంది హైదరాబాద్లో. సో అందుకని చెప్పేసి ఇంకా లైట్లే హైదరాబాద్కి వెళ్ళిపోయి స్టార్ట్ చేద్దాం. కాకపోతే హైదరాబాద్ వెళ్ళేసరికి నాకు తెలిసి A1500 A1600 రావచ్చు నాకు తెలిసి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన సుభాష్ అయితే లేడు. సో యాక్చువల్గా సుభాష్కి ఈరోజు హైదరాబాద్లో పని ఉంది. సో అందుకని చెప్పేసి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా నిన్ననే స్టార్ట్ అయిపోవాల్సింది మేము, బట్ జశ్వంత్ అన్న ఆపేశాడు. సో జశ్వంత్ అన్న కోసం ఇంకా సరే అని చెప్పేసి ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఇంకా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసాం. సో కాబట్టి ఇంకా లేట్ అయిపోయింది, లేకపోతే నిన్ననే స్టార్ట్ అయిపోయాను. ఇంకా నైట్లో కంప్లీట్ నైట్ జర్నీ ఎందుకులే అని చెప్పేసి ఆగిపోయా. ఇప్పుడు కూడా నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నా. సో ఇంకా మా అత్త వాళ్ళని కలిసేసి వచ్చామన్నమాట. ఇంకా మా అవ్వ కూడా ఉంది. సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అలా మీట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాను. ఇదిగో ఇప్పుడు 2 అవుతుంది టైము. 2:30 14:21 అంట, 2 అవుతుంది, 2:30. సో స్టార్ట్ అయిపోతున్నా. సుభాష్ అయితే నిన్న బస్ ఎక్కేసాడు. సో ఇప్పుడు నేను ఒక్కనే వెళ్తున్నా ఇప్పుడు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు టార్చర్ లేదయ్యా నా లడ్డూలో అది. సో టార్చర్ ఫ్రీ. సుభాష్ ఉన్నాడంటే టార్చరు. ఇప్పుడు నాకు ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే వాన పడుతుంది భయ్యా. ఇప్పుడు దాకా లేదు వాన. నేను చెప్పాను, నేను మా అత్తకి ఎన్లా నేను పోతాను అంటే వచ్చావు కాసేపు ఉండు అని చెప్పి ఆపేశారయ్యా నన్ను. సో లాస్ట్ టైము నేను గోవాకి రైడ్ వేసినప్పుడు కూడా ఎంతే మావా. వెళ్ళినప్పుడు ఏం హ్యాపీగా వెళ్ళిపోయాను నేను, ఎటువంటి ప్రాబ్లమే లేదు. వెళ్ళేటప్పుడు అయితే అంటే అప్పుడు ప్రీ ప్లాన్గానే వెళ్ళా. ఒకవేళ వాన పడినా కొంచెం సేఫ్టీ ఉండాలనుకొని ఉన్నింది. మనం ఆల్రెడీ అక్కడ ఒకటి రెయిన్ కోట్ తీసుకొని బ్యాగ్కి కవర్ వేసి సో అదైతే సెట్ చేయగలిగాం. కానీ అంటే కొంచెం ప్లాన్గానే వెళ్ళా. ఇదిగోండి బ్రో, మొత్తం అడవే బ్రో. ఈ అడవిలో మన రాజు వచ్చేప్పుడు పాపం సుభాష్ భయపెట్టాడు, కానీ ఇప్పుడు సుభాష్ లేడు పాపం. ఒక పక్క పాపం అనిపిస్తుంది, లేడే, ఉండింటే బాగుండే అనిపిస్తుంది. ఇంకో పక్క ఏంటంటే మెయిన్ ఆ టార్చర్ పోయింది. బాబోయ్ టార్చర్ చూపించేసాడు నాకు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం A to Z మొత్తం అడివే. అండ్ ఏడా దొరకని సరుకు ఎక్కడనే ఉండాలి తెలిసిన మీకు. మొత్తం సరుకు అంతా ఏడా ఉంటాయి. ఎన్ని చెక్ పోస్టులు వస్తాయి తెలుసా గైస్. ఇక్కడ వెళ్తూ ఉంటే చెక్ పోస్టులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మొత్తం ఏడా దొరకని సరుకు మన దగ్గరనే ఉండాలి. ఊరికే అనుకున్నారా ఏంటి, మొత్తం కొండలే, మొత్తం చాలా అడవి, మొత్తం అడవి. చాలా డేంజరస్ రోడ్. యాక్చువల్గా నాకు ఈ రోడ్డు చాలా ఇష్టం బ్రో. వచ్చేప్పుడు సుభాష్ అదే అంటా అన్నా, ఈ రోడ్డు భలే అంట సుభాష్. మార్నింగ్ టైంలో అటు ఇటు కొండలు ఉంటే మధ్యలో రోడ్డు ఉంటుంది అని చెప్పి.
సో పాపం చూద్దాం అనుకున్నాడు, మిస్ అయిపోయాడు. సుభాష్ చూసా అమ్మా అవి బ్లాగ్లో చూసా రోడ్ ఎంత బాగుందో. యూ మిస్డ్ రే, యూ మిస్డ్. సుభాష్కి చిన్న పని అనేది బ్రో, లేకపోతే సుభాష్ కూడా ఉండేవాడు. బట్ ఆ వర్క్ లేకపోయింటే మేము వెళ్ళడం రావడం అనుకున్నాం. బట్ దుర్మార్గుడైన జస్వంత్ ఆపేశాడు. సో కాబట్టి మన సుభాష్ని బస్ ఎక్కించాల్సి వచ్చింది, లేకపోతే సుభాష్ ఉండేవాడు. సో ఈ నేచర్ ఆనందాన్నంతా ఆనందంగా చూసేవాడు. నేను ఇందాక ఏదో చెప్పాను, అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే క్షమించండి. రికార్డ్ చేస్తూ ఉంటే ఆఫ్ అయిపోయింది. ఒక్క సెకండ్ భయం వేసింది, ఏమైందిరా భయ్యా అనుకున్నా. సో తీరా చూసిన తర్వాత తెలిసింది ఛార్జింగ్ అయిపోయిందని. సో యాక్చువల్గా ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను నేను అక్కడ తిరుపతిలో. ఏముందిలే పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, వైర్ కనెక్ట్ చేసేసి వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నా. సో కాబట్టి ఛార్జింగ్ పెట్టలే, మర్చిపోయాను నేను. సో ఇప్పుడు అదే ఒక్క సెకండ్ భయం వేసింది నాకు, ఏమైందిరా భయ్యా ఆఫ్ అయిపోయిందని. తీరా ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లే, ఇంకా ఛార్జింగ్ పెడితే ఇదిగో ఆన్ అయింది. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి లైక్ రన్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ ఏదైనా చూసుకోవాలి, పవర్ పెట్రోల్ బంక్. ఇందులో పవర్ ఉందా? ఉంది, బట్ అక్కడ నింపుతున్నారు, లేట్ అయిపోద్ది. హెచ్పి ఇంకా బోల్డ్ ఉన్నాయి, వెళ్ళేదారులు చాలా వస్తాయి. సో మార్నింగ్ కాబట్టి ప్రాబ్లమే లేదు, అన్నీ ఓపెనే ఉంటాయి. సో టెన్షనే లేదు. సో ఇక్కడ పవర్ లేదు, సో పవర్ లేదు. సో పవర్ కావాలి మనకి, పవరే కొట్టిస్తాం మనం. పవర్ లేకపోతే వద్దు, అవసరమే లేదు. ఎక్స్ట్రా 1 లీటర్ పెట్రోల్ ఉంది, కావాలంటే పోస్తుంది ఇంట్లో. సో నేనైతే ఇప్పుడు కాసేపు ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే కాసేపు ఛార్జింగ్ అయితే ఎక్కనివ్వండి. సో చూద్దాం, కాసేపు ఛార్జింగ్ ఎక్కిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తాం. సో యాక్చువల్గా కాసేపు ఛార్జింగ్ ఎక్కని అని చెప్పి అలా వదిలేసా. సో అయితే సీన్ ఏమైందంటే వెళ్తూ వెళ్తూ ఇదిగోండి ఈ కొండ కనిపించింది. సో అయితే నేనేమనుకున్నా అంటే ఇది చూసి అమ్మ కొండ ఏముంది, మనం నైట్ టైం చాలా మిస్ అయిపోయాం అది ఇది అని చాలా ఫీల్ అయ్యాను అనమాట. తర్వాత తీరా అబ్జర్వ్ చేస్తే తెలిసింది అదంతా మైనింగ్ కొండ అని చెప్పి. అది చూసారా, కొండ కాదు, అది ఆర్టిఫిషియల్గా ఉన్నది మొత్తం. కొండ అంటే అది అక్కడ కనిపిస్తుంది, అది కొండ. ఇది చూడండి, మొత్తం మైనింగ్ చేసేసి ఆ రాళ్ళు రప్పలంతా మళ్ళీ ఆ కొండపైన వేసారు. అంటే వేస్టేజ్ ఉంటుంది కదా, సో ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో అది మొత్తం మళ్ళీ ఆ కొండపైన వేసారు అనుకుంటా. అలా ఉంది, అది ఏదో ఆర్టిఫిషియల్గా సెట్ చేసినట్టు ఉంది భయ్య అది. ఓ బ్రో, వారే నాయన బ్రో, లారీ బోల్టా పడిపోయింది బ్రో. అది ఎలా పడ్డాడు బ్రో అక్కడ? ఐ థింక్ నిన్న జరిగినట్టు ఉంది, అది ఇప్పుడు జరగలేదు, నిన్న జరిగినట్టుంది. ఇది చాలా డేంజరస్ రోడ్ బ్రో. ఇది కూడా చూసారా, ఇక్కడ ఒక కారు, అది యాక్సిడెంట్. చాలా డేంజరస్ రోడ్ బ్రో, ఇది చాలా డేంజరస్ రోడ్. ఎందుకండి దిస్ ఈజ్ మైనింగ్. చూసారా, మొత్తం లేపారుదొబ్బారు భయ్య కొండల్ని. అది ఎంత పెద్ద కొండ మొత్తం, అసలు ఏంటి బ్రో అలా లేపేశారు. అరే అమ్మా, ఇక మన ఈ కడప రూట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది బ్రో, మరీ టూ మచ్ ఉంటుంది అసలు. మనం ఒకసారి వెళ్దాం, ఆగని చెప్తా. ఒకసారి వెళ్దాం అనుకుంటున్నా, వెళ్దాం. ఈ కడప రూట్లో అయితే ఇంకా దారుణమైన మైనింగ్ ఉంటుంది. ఇదిగోండి మొత్తం మైనింగే, అసలు మామూలు మైనింగ్ కాదు భయ్యా. అక్కడ చూసారా మొత్తం లేపడుదుబ్బారు. అంకుల్ నమస్తే. ఇలా వెళ్దాం ఆగండి ఒకసారి, అక్కడ దాకా రూట్ ఉంది కాబట్టి వెళ్తున్నా. యో మరి దారుణమయ్యా, మొత్తం కొండే లేవేశారు భయ్యా. ఓ బై, మొత్తం కొండే లేవేశారు బ్రో. ఇంత అసలు ఎలా చేస్తారు బ్రో? నాకు ఇప్పటికీ ఒక డౌట్, మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఇప్పుడు ఈ కొండ అక్కడ ఆ పైదా తవ్వేశారు కదా, ఆ తవ్వేటప్పుడు ఆ రాళ్ళు అవన్నీ పడవ, అసలు ఎలా తవ్వుతారు భయ్యా? తవ్వి ఇదిగోండి జేసీబీ ఇది కూడా అరిగిపోయి ఇక్కడ పెట్టేసినట్టున్నారు. అమ్మో, దిగిపోద్ది అనుకున్నా, మట్టి కొంచెం తడిగా అనిపించింది, దిగిపోద్దేమో అనుకున్నా. బ్రో మొత్తం అయిపోయింది బ్రో, అస్సాం బ్రో, ఏమి లేదు ఆడ. ఐ థింక్ బాంబులు పెట్టి పేల్చేస్తారేమో దీన్ని అంత పైకి. ఇంకొన్ని రోజులు అయితే కొండలు కూడా ఉండవులే. ఇది చూపిద్దామని వచ్చాను అంతే, ఇంక అంతమించి ఏం లేదు ఇక్కడ. చాలా బాగుంది, మంచి షూటింగ్ చేయొచ్చు. అంటే షూటింగ్ అంటే మంచి ఫైట్ సీన్లు బాగుంటాయి ఇక్కడ. మొత్తం అస్సామే. సో ఫైనల్లీ గాయ్స్, మనం అయితే కడపని క్రాస్ చేసుకొని టోల్ రోడ్కి అయితే వచ్చేసాం. సో మన టోల్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇదిగోండి మళ్ళీ ఏడబడితే ఆడున్నాయి భయ్యా, ఏడబడితే ఉన్నాయి భయ్యా. వామ్మో వాడినాయను ఆపేస్తున్నారా ఆయన, దర్జాగా రోడ్డు మొత్తం మాదే 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 అన్నట్టు
ఆపారదొప్పుతున్నారు భయ్య ఇల్లు. నాకు మెయిన్ ఉన్న ఒకే ఒక సమస్య ఏంటంటే సర్వీసింగ్ అనమాట. ఎందుకంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ అయిపోయి ఉంటుంది బ్రో. ఎందుకంటే చాలా దూరం వచ్చాం మనం. ఒకసారి ఆగండి చెక్ చేద్దాం. ఇది కాదు డేటు బ్రో. 999 బ్రో. ఇదిగోండి గైస్ 999 డార్లింగ్. అరే ఎలాగో చూసాం కాబట్టి ఇప్పుడు నేను నా కల్లారా 1000 అయితే అది కాదు గైస్ 1000 కిలోమీటర్స్ కనిపిస్తున్నా. సో 1000 కిలోమీటర్స్ అయితే వచ్చాం మనం. యాక్చువల్గా ఇప్పుడు ఈ 1000 కిలోమీటర్స్కి మనం సర్వీస్ ఇవ్వాలి, బట్ మనం సర్వీస్కి అయితే ఇవ్వలేదు. సో నా ప్రాబ్లం అదే. సో అందుకనే నేను ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా బిలో 100 మెయింటైన్ చేస్తున్నా. ఎప్పుడెప్పుడు సర్వీస్ చేయించి దీన్ని ఫుల్ స్పీడ్లో ఒకసారి డ్రైవ్ చేసి ఆ ఫీల్ ఎలా ఉందో అది చూడాలని ఉంది నాకైతే. కాకపోతే ఇంకా నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు వేస్తామో తెలీదు, బట్ చూడాలి. ఫ్లైట్లు బోలేనాయా. ఆటో 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 పెన్ 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 వారని ఏంద్రా లాల్రా మామ. నిజంగా ఆయన ఏదో వీడిదంటే తీసి పడేసింది. అది జస్ట్ వేసి మన మీద పడేది. అది మళ్ళీ మన చూసి నవ్వుతారు. అమ్మ బడవా ఏమున్నారా అయ్యా అవుతారు. ఇలాంటి తీయటి అనుభూతులన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. వా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి భయ్యా. కాసేపు నిలబడుకున్నా, కొంచెం సేపు అలా నిలబడుకుంటారు అయ్యా అమ్మ. మా నిలబడుకొని 150 కిలోమీటర్స్ ఉంది ఇంకా కర్నూలు. సో నేనైతే నిలబడుకొని వెళ్తున్నా, బట్ అంత స్పీడ్ వెళ్ళట్లేదండి. లైక్ మెల్లగానే వెళ్తున్నా. నిలబడి డ్రైవ్ చేస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది భయ్యా. మెల్లగా వెళ్తున్నా. ఏంటంటే కూర్చొని బట్టి వస్తున్నాయి అన్నీ. అందుకనే ప్రశాంతంగా అలా నిలబడి వెళ్తున్నా. అయిపోయింది చాలు. ఊరికే కాసేపు మనకేంది అబ్బా సమ్మగా ఉంది. ఇప్పుడు అయిపోయింది మావా. ఏదైతే అనుకున్నానో, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది మావా. వాన పడుతుంది అయ్యా, చాలా గట్టి పడుతుంది భయ్యా. అయ్యో ఇక్కడ ఎక్కడ ఆగడానికి కూడా లేదే. స్టార్ట్ అయింది భయ్యా, ఇప్పుడే స్టార్ట్ అయింది భయ్యా. అదిగో ఇక్కడ రెస్ట్ ప్లేస్ ఉంది. హ్యాపీగా ఇక్కడికి వెళ్ళిపోదామా. ఏం తగ్గిపోయింది అంటే ఇలా స్లోగా వెళ్తే మనకేమి పెద్ద డిఫరెంట్. అబ్బా రెస్ట్ ప్లేస్ ఏముంది బ్రో, నిజంగా క్రేజీ ఉంది బ్రో రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ అది. అంటే ఎలా ఉందంటే అక్కడ ఏదో బైక్ రేస్, చిన్న మినీ బైక్ రేస్ నడపచ్చు, లేదా గోకాటింగ్ నడపచ్చు బ్రో. అలా ఉంది బ్రో, అది చాలా బాగుంది బ్రో. ఇదిగో బ్రో మేఘాలు ఇలా వెళ్తున్నాయి బ్రో. ఇదిగోండి బ్రో, ఇదిగోండి మొత్తం మబ్బులు ఉన్నాయి చూడండి. ఇదిగో మన పైన మొత్తం నల్లగా ఉంది. సో మేఘాలు అటు నుంచి ఇటు వెళ్తున్నాయి. అందుకని చెప్పి వాన ఇలా మెల్లగా వెళ్తుంది బ్రో. ఏదైతే అనుకున్నానో అది జరుగుతుంది బ్రో. ప్లీజ్ దేవుడా కాపాడు దేవుడా. వాన పడకూడదు బ్రో. నేను చెప్పా కదా బ్రో, వెరీ రిస్క్ ప్లేస్ అని చెప్పి. ఈ రోడ్లు అవుతూనే ఉంటాయి బ్రో. ఇప్పుడే జరిగినట్టుంది బ్రో. లారీ మరి ఇంకేంటో అర్థం కావట్లా. సో లారీ అనుకుంటా. క్రేన్ అయితే తెప్పించారు, క్రేన్తో లాగడానికి ట్రై చేస్తున్నారు. ఒకసారి ఆగండి ట్రై చేద్దాం అక్కడికి వెళ్ళడానికి. బ్రో అవును బ్రో. అయ్యో ఎప్పుడు జరిగింది? ఇప్పుడే జరిగినట్టుంది బ్రో. అంటే నాకు తెలిసి ఇది జరిగి ఐ గెస్ నాకు తెలిసి ఇది జరిగి ఒక 2 hours అయినట్టుంది. ఇదిగోండి ఇప్పుడే మొత్తం ఇక్కడ ఇప్పుడే జరిగినట్టుంది. లారీ ఇంకోటి ఏంది, అది కూడా ట్రక్ లానే కనిపిస్తుంది మరి అక్కడ. ఇప్పుడు బాగా గట్టిగా డ్యామేజ్ అయింది బ్రో. ఎవరికైనా ఏమన్నా అయిందో లేదో పాపం. ఏం కాకపోతే హ్యాపీ. ఆ బైక్ వెళ్ళొచ్చు. వీళ్ళంతా వెళ్తున్నారేంటి? ఒక్క నిమిషం బ్రో. ఇప్పుడే అయింది బ్రో రీసెంట్గా 2 ట్రక్కులు బ్రో. ఐ థింక్ మా ట్రక్ చూసారా మొత్తం పడిపోయింది. ట్రక్ అయితే మొత్తం పడిపోయింది, బోల్దా పడిపోయింది. నాకు తెలిసి ఈ ట్రక్ వాళ్ళకైతే ఏమీ ఉండదు. ఇప్పుడు ఏదైతే క్రెయిన్తో తీశారో ట్రక్, ఆ ట్రక్ మాత్రం డ్యామేజ్ చాలా గట్టిగా ఉంది. మేబీ అందులో ఎవరికైనా ఏమన్నా ఎండొచ్చాము పాపం. వాళ్ళకి ఏం కాకుండా ఉంటే అదే చాలా దేవుడు వాళ్ళని కాపాడు ప్లీజ్.
చెప్పా కదా బ్రో, ఈ రోడ్ అంతా అంతే బ్రో, వెరీ డేంజర్ రోడ్ ఇది. మన కడప టు తిరుపతి రోడ్డు చాలా డేంజర్ రోడ్. ఇవన్నీ చాలా జరిగిందేమో కానీ ఇలా వెళ్తున్న వెహికల్ ఎలా డ్యామేజ్ అయిందో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆపోజిట్ వచ్చే వెహికల్తో ఇలా వెళ్ళే వెహికల్తో అంటే ఓకే, బట్ నాకు తెలిసి వెనకాల ఉన్న ట్రక్దే ప్రాబ్లం అని నేను అనుకుంటున్నా. వాళ్ళతో పాటు ఈసారి గాలి కూడా వస్తుంది బ్రో. ఇగో ఉన్నట్టుండి ఇలా లాగేస్తుంది తెలుసా అసలు. ఇదిగో చూసారా, ఇప్పుడు ఇలా వెళ్ళానా, ఇలా రావడానికి చూసారా అందరూ, ఈ అమ్మ లాగేస్తుంది గట్టిగా. అండ్ ఇక్కడ ఆల్రెడీ వాన పడినట్టుంది. సో తెలుస్తుంది మొత్తం రోడ్ అంతా. సో రోడ్ సైడ్ అంతా వాటర్ నిలిచిపోయాయి. సో ఆల్రెడీ ఇక్కడ వాన పడినట్టుంది. ఇప్పుడు మళ్ళీ పడుతుంది అనుకుంటా. అబ్బో చాలా ఫాస్ట్ పడుతుంది. మబ్బులు అయితే ఇలా వెళ్తున్నాయి బ్రో. సో దానివల్ల ఇక్కడంతా మబ్బులే ఉన్నాయి కాబట్టి, సో దానివల్ల ఆ గాలి వాన ఇదంతా, ఈ గాలి వల్ల లైట్గా వాన పడుతుంది. గాలి అయితే చాలా అమ్మని అమ్మ ఇంత హెవీగా లాగుతుందండి భయ్య. గాలి అయితే చాలా విపరీ మొత్తం బండిలే లాగేస్తుంది బ్రో, సైడ్కి లాగేస్తుంది భయ్య బండిని. మన సెకండ్ టోల్ గేట్కి వచ్చాం, మన సెకండ్ టోల్ గేట్. ఏమో బండినే లాగేస్తుంది భయ్య ఇది. అయ్యో రాయన్ని ఎక్క మొత్తం బండి ఒక సైడ్ లాగేస్తుంది భయ్య ఇది. మన స్పీడ్కి మళ్ళీ ఆ గాలి స్పీడ్కి ఆ బండి ఇలా లాగుతుంది అది లైట్గా. సో ఫైనల్లీ మనమైతే మన సెకండ్ టోల్ గేట్ దగ్గరికి వచ్చాం. అదిగోండి ఇక్కడ చూసారా, మొత్తం వాన పడిన సూచనలు అన్నీ కనిపిస్తున్నాయి. సో వాన గట్టి పడినట్టుంది బ్రో ఇటు సైడ్, ఎందుకంటే ఇక్కడంతా చూడండి వాటర్ అంతా నిలిచిపోయింది ఇక్కడ. దీన్ని బట్టి అర్థమైపోద్ది మనకి వాన పడిందా లేదా అని చెప్పేసి. సో వాన అయితే చాలా గట్టిగా పడినట్టే ఉంది. అక్కడంతా చూడండి భయ్యా మొత్తం మబ్బులే ఉన్నాయి. సో మామ ఇక్కడ ఒక చోట ఆగాను, గాలి ఎక్కువ వస్తుందని చెప్పి. ఒకసారి చూడండి గాలి ఎలా ఉందో. నా వాయిస్ కూడా మీకు చాలా డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. మైక్ లేదు, మైక్ అంతా బ్యాగ్లో ఉంది సెటప్. ఎందుకంటే ఇక్కడ ఆగా. సో ఆగి ఏం చేస్తున్నానంటే మాకి ఇచ్చింది. అయ్యో ఇది పడిపోయిందిరా నాయన, ఈ హెల్మెట్ ఎలా పడిపోతాం, ఇది పడిపోయింది. దానికి అయ్యో కనబడుతుంది అయ్యా. అయ్యో సారీ ఓకే మళ్ళీ వెళ్ళిపోయింది. వాన కూడా స్టార్ట్ అయిపోయింది, వాన కూడా గట్టిగానే పడుతుంది. సో ఎక్కడైనా ఆగాలి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇలా వెళ్తూ ఉంటే వాన చాలా గట్టిగా పడుతుంది. అది పక్కన పెడితే ఈ చేతులకి ఎలా తగులుతుందంటే ఎవరో రాళ్ళు చిన్న రాళ్ళు తీసి కొడితే ఎలా ఉంటుంది ఆ టైప్లో. ఇదంతా గాలి వాన బ్రో. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాగ్ తడిచిపోద్ది. అయ్యో వాని అమ్మ ఎక్కువ పడుతుంది భయ్యా వాన. మెయిన్ ఇక్కడ చూడండి బ్రో, వా అయ్యో ఎవరో కొడతన్నట్టుందిరా, ఏదో గుచ్చుతున్నట్టుంది. ఇట్లా పిన్నిది తీసి ఇలా గుచ్చుతున్నట్టుంది. అరే మొత్తం తడిచిపోతున్నాం భయ్యా. ఎక్కడన్నా ఆగడానికి ఉందా? ఎక్కడన్నాయా ఆగడానికి? ఇది హైవే ఏముంది, ఈ స్కూల్ ఇది. పోతే కొడతారు నన్ను. గట్టిగా పడుతుంది. ఒక్క నిమిషం జాకెట్ వేసేసుకుందాం మనం, లేదంటే బ్యాక్ కన్నా వేద్దాం జాకెట్. ఒక్క నిమిషం. ఇది చూడండి గాలి వస్తుంటే ఎక్కువ పడుతుంది. గాలి వస్తే బ్యాగ్ ఏం నడిచిందా లేదు, బ్యాగ్ ఓకే కొంచెం పర్లేదు బాగానే ఉంది. సో ఫస్ట్ అయితే ఇది వేసేసుకుంటా జాకెట్. అందుకే నాకు తెలుసు ఇలాంటివి ఉంటాయని చెప్పి నేనేం చేశానంటే జాకెట్ కొంచెం లైక్ పైన పెట్టుకున్నా సేఫ్ సైడ్కి. ఇప్పటిదాకా బాగానే ఉన్నది, ఇప్పుడు పడుతుంది భయ్యా వాన. ఈ జాకెట్ బ్యాగ్కి ఇచ్చా, బ్యాగ్ సరిపోదు బొచ్చు. అయ్యో పడుతుంది భయ్యా, ఫాస్ట్ పడుతుంది భయ్యా. బాగా క్లోజ్ చేస్తుంది గట్టిగా. మన తాడు పెట్టాలి, తాడు తిని లోపల పెడతాయి. ఈ పైన ఏమున్నాయి, పవర్ బ్యాంక్ ఉంది, గ్లౌజులు ఒక గ్లౌజ్ ఉంది, ఇంకొక గ్లౌజ్ పోగొట్టాడుగా అది మనిషి.
ఓకే ఏ ఆగు గాలి ఆగు 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 అయ్యా 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 చూడండి బ్రో ఆగు గాలి గాలి భయ్య ఆగు ఆగు అరే తడిసిపోతుంది బ్రో అయ్యో బ్యాగ్ తడిసిపోతుంది అయ్యా ఏం చేయాలి ఎక్స్పెక్ట్ చేసా పడదని పడిపోతుంది ఒక్క నిమిషం వేసేసుకుంటా అరే నీ అవ్వా సరిగ్గా లేదా ఓకే సో జాకెట్ అయితే వేసేసుకున్నా రే బ్యాగ్ మొత్తం తడిసిపోయింది బ్రో చాలా హెవీగా పడుతుంది అయ్యా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పవర్ బ్యాంక్ వ్యాలెట్ ఉంది అండ్ ఫోన్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం ప్రాబ్లం లేదు జాకెట్ లోపల దోపేయడమే ఫోన్ అయితే తడవదు ఫోన్ ప్రాబ్లం కాదు ప్రాబ్లం ఏంటంటే బ్యాగ్ సో అక్కడ ఏదో స్కూల్ ఉంది కదా హెవీగా పడుతుంది భయ్యా చాలా హెవీగా పడుతుంది అంటే బ్యాగ్ తడిసిపోతుంది మెయిన్ ఎక్కడ అవదాం స్కూల్ దగ్గర బొంగు వెళ్ళా స్కూల్ దగ్గర ఎక్కడ అవదాం వెళ్ళి అడుగుదాం ఏం కాదు చాలా కష్టపడుతుంది భయ్యా వీళ్ళు ఏమంటారు ఏమో ఓకే ఇక్కడ అవదాం మనం కాసేపు ప్రస్తుతానికి అయితే సేఫ్ బట్ బ్యాగ్ తడిసిపోతుంది దాన్ని ఏం చేయాలి ఇప్పుడు బ్యాగ్ని పని చేస్తే జాకెట్ బ్యాగ్ వేసేద్దామా జాకెట్ బ్యాగ్ వేసి మనం స్టార్ట్ అయిపోవచ్చు నన్ను అడిగితే మొత్తం తడిసిపోయాను భయ్యా చూడండి మొత్తం తడిసిపోయా హెవీగా పడుతుంది ఫోన్లే హెల్మెట్ క్లీన్ అయింది చెప్పాక ఆ పురుగు మొత్తం క్లీన్ అయిపోయింది నాకు సో మామ ఇప్పుడే మా సుభాష్కి ఫోన్ చేశా సో మా సుభాష్ ఒక మంచి ఐడియా ఇచ్చాడు ఈ బ్యాగ్ లోపల అదుకోండి ఈ టైప్లో ఒకటి రెయిన్కి సంబంధించింది ఒకటి ఉంది సో ఈ బ్యాగ్ మొత్తానికి లైక్ ఇలా సరిపోయింది సో ఇప్పుడు మనం ఏంటంటే ఇలా తగిలిచ్చేసుకొని స్టార్ట్ అయిపోవడమే ఇక రైన్ పడినా టెన్షన్ లేదు సో లోపల ఏమి తడవు సో ఒకసారి హ్యాష్ట్యాగ్ సుభాష్ ఇన్ ద చాట్ గైస్ హ్యాష్ట్యాగ్ సుభాష్ ఇన్ ద చాట్ కొట్టండి ఎందుకంటే ఫోన్ చేసినందుకు మంచిదైంది మంచి ఐడియా ఇచ్చాడు సో ఈ బ్యాగ్ సుభాష్దే నా బ్యాగ్ లేదు తాలేదు చెప్పాక ఒకే దాంట్లో బట్టలు పెట్టేసుకున్నాం సో మనోడు వెళ్ళిపోయాడు సుభాష్కి ఫోన్ చేశా సుభాష్ వాన పడుతుందమ్మా ఎనీ సొల్యూషన్ అన్నా నో టెన్షన్ బ్యాగ్ కింద చివరిలో ఒకటి ఉంటుంది రైన్కి సంబంధించి అది తీసి మొత్తం బ్యాగ్ వేసి అన్నాడు సో మొత్తం తీసి బ్యాగ్ వేసా సో స్టార్ట్ అవుతున్నా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓకే అది ఒక రైడ్ కొట్టినప్పుడే అర్థమవుతుంది లాగర్ కష్టాలు ఇలా వెళ్తే బెటర్ ఏమో ఇది సర్వీస్ రోడ్కి వెళ్తుంది సర్వీస్ రోడ్ అంటే మళ్ళీ ఇంకా ఈ హైవేకి ఎక్కడ కనెక్ట్ అవుతానో తెలీదు ఇక్కడ నుంచి ఆ ముందు నుంచి యూటర్నే కదా అక్కడికి వెళ్ళిపోతా అదే బెస్ట్ నాకు రోడ్ కూడా సరిగ్గా అనిపించట్లేదా మొత్తం హెల్మెట్ అంతా వాటర్ ఉన్నాయి భయ్యా ఏం కనిపించట్లేదు మొత్తం హెవీగా పడుతుంది ఈసారి పడదు అనుకున్నా బట్ హ్యాండ్ ఇచ్చింది ఇది ఓకే ఇప్పుడు మన బ్యాగు సేఫ్ ఫోను సేఫ్ కాకపోతే నా జోబులో పవర్ బ్యాంక్ ఉంది అదొక్కటే ఆలోచిస్తున్నా అది కూడా బ్యాగ్లో పెట్టేసి అంటే సరిపోయాను బట్ ఓకేలే ఏం కాదు చూద్దాం ఫోన్ ఉందా పవర్ బ్యాంక్ ఓకే అన్నీ ఉన్నాయి ఇదో టెన్షన్ భయ్యా ఉందా లేదా అని చెప్పి సో ఇంకా కంప్లీట్గా ఇంకా మళ్ళీ చీకటి అయిపోద్ది బ్రో ఇంకా మళ్ళీ మీకు ఇంకా ఎక్కడైనా మెయిన్ ఏరియాస్ వచ్చినప్పుడు వ్లాగ్ పెడతా
ఎందుకంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఐ మీన్ వీడియో రికార్డ్ చేస్తాను. ఎందుకంటే ఇంకా కంప్లీట్ చీకటి కదా, పెద్దగా ఇంక కనిపించదు. ఇక్కడంటే మీకు లైటింగ్ ఉంది కాబట్టి మేబీ కనిపిస్తూ ఉండొచ్చు. ఐ థింక్ ఉన్నాను, ఒకసారి చూస్తా ఎలా కనిపిస్తుందో. బాగానే కనిపిస్తుందిగా. మీకేదో ఎలా ఉందంటే ఏదో ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఇప్పుడే ఈవినింగ్ అయినట్టు కనిపిస్తుందిగా. ఓకే, పర్లేదు. అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ తీయచ్చు మనం. 7 అవుతుంది టైము. వాన అయితే చాలా దారుణంగా పడుతుంది భయ్యా. అయ్యో మొత్తం గోపురం అంతా తడిచిపోయింది. అయ్యా మొత్తం తడిచిపోయాను భయ్యా. అయ్యో ఇది వేసాను, మరి ఇది ఉందా ఎగిరిపోయిందా కూడా అర్థం కావట్లా గాలికి. ముందే ఉంది. సో ఇది మెయిన్ మనకి ఆ పై వరకు ఉంటే చాలు, వెనకాలేమి మనకేం నీడ్ అవసరం లేదు. ఎందుకంటే యా ఉంది ఓకే ఉంది బ్రో. సో ప్రాబ్లం లేదు. సో వాన అయితే చాలా హెవీగా పడుతుంది. నా దరిద్రం ఏందో తెలియదు కానీ ఏదన్నా ఊరికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ టైంకి వెళ్తున్నాను నేను. అంటే ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నేను రిటర్న్ మన ఇంటికి వచ్చేసరికి నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది భయ్యా. లాస్ట్ టైము అంతే, గోవాకి వెళ్ళినప్పుడు హ్యాపీగా వెళ్ళిపోయా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోయా. వచ్చేటప్పుడు చుక్కలు చూపించింది, సినిమా చూపించింది. ఇప్పుడు ఇది కూడా ఇదే సమస్య. ఇప్పుడు నాకు నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడేమో హ్యాపీగా వెళ్ళిపోయాను. నిజంగా సుభాష్ తప్పించుకున్నాడు బ్రో. సుభాష్ ఉంటే మాత్రం సుభాష్కి బొమ్మ కనిపించేది. సుభాష్ నువ్వు అదృష్టవంతులు వెయ్యా. నాకు తెలుసు కావాలనే సుభాష్ నాకు తెలిసి వెదర్ రిపోర్ట్ చూసింటాడు. వెదర్ రిపోర్ట్ చూసుకొని అమ్మో ఇంకా ఈడది వెళ్ళామంటే ఇంకా మనకి అస్సాంకి టికెటే అని చెప్పేసి సుభాష్ నాకు తెలిసి బస్ బుక్ చేసేసుకున్నాడు బ్రో, పక్కా. అదైతే నాకు పిచ్చ క్లారిటీ ఉంది. అయితే ఇంకా బాగా ఆకలేస్తుంటే ఓ చోట ఆగా. ఇవ్వండి వేడి చికెన్ పకోడా. ఫుల్ తడిచిపోయాను మామ. అప్పా ఎందుకులే కానీ ఇంకా వేడి ఉంది చికెన్ పకోడా. వేడి చికెన్ పకోడా ఇవ్వండి. మొత్తం ఆర్డర్ పెట్టేసాను నేనే. ఒక్కనే తినేస్తున్నా. అంటే అప్పుడప్పుడు వాటికి కూడా వేస్తున్నా. ఉండు ఏం కల వేస్తాను నీకు. అప్పుడు నేను నాతో పాటు ఉంటుంది. ఇది పొద్దున్న నుంచి ఏంటంటే ఆకలి వేస్తుంది. నెల్లూరుకి కర్నూలుకి ఇంకో 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా అంతే. నాకు వానికి వేడిగా చికెన్ పకోడా అదిరిపోయింది. సో అయిపోయింది, చికెన్ పకోడా తినేసాం. చికెన్ పకోడా తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఫుల్ తినేసాము. ఇదిగోండి అక్కడే. సో మీరు ఎప్పుడైనా అది ఈ రోడ్లో వస్తారో తెలీదు, బట్ వస్తే మాత్రం ట్రై చేయండి. చాలా బాగుంది. బోన్స్ కూడా చాలా తక్కువ తగిలాయి బ్రో. అసలు చెప్పాలంటే బోన్సే లేవు 90%. ఇప్పుడు నాకు ఎలా ఉందంటే మొత్తం చలిగా ఉంది బ్రో. చాలా చలిగా ఉంది. అమ్మ ఎక్కడైనా బట్టలు మార్చుకుందాం అన్న టైప్లో ఉన్నా నేనైతే. సో చాలా అంటే చాలా చలిగా ఉంది. అంటే మొత్తం తడిచిపోయినా కదా, అసలు ఆడడం కూడా ఆడలేదు. సో ఫుల్ తడిచిపోయి అలా ఉన్నాను అంతే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కర్నూలు దగ్గరే. సో ఇంకా కర్నూలు వచ్చిందంటే సో ఇక్కడైతే కంప్లీట్గా నీళ్ళు బ్రో. అసలు ఇక్కడ వాన పడినట్టు కూడా తెలియట్లేదు. ఇక్కడైతే మొత్తం ఎండిపోయింది. ఇక్కడ ఎండిపోయింది. అయ్యా నా లడ్డూలోది మామ. దరిద్రం ఏంటంటే కర్నూలుకి అయితే వచ్చాం కానీ కర్నూలుకి రాగానే మళ్ళీ వాన స్టార్ట్ అయింది మామ. ఇప్పుడే అనుకుంటూ ఉన్నా, వాన లేదయ్యా, కొంచెం బట్టలు ఆడుతున్నాయి, కొంచెం చలి తగ్గుతుంది అని అనుకుంటూ ఉన్నా, స్టార్ట్ అయింది. సో ఇప్పుడు సీన్ ఏంటంటే మనకి కర్నూలు దాకా అయితే బాగానే వచ్చింది బండి. ఇప్పుడు మనం పెట్రోల్ అయితే పట్టుకోవాలి. సో మనం రే పొడబోయాడు మరీ టూ మచ్ పోయా. లైట్ కూడా లేదు. లైట్ లేకపోతే ఎలా కనుక్కోవాలి? దానికి తోడు నా హెల్మెట్కి మొత్తం నీళ్ళే ఉన్నాయి, ఏం కనిపించట్లా. సో మనకి ఇంకా 58 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది కానీ బట్ ఓకే, నో వరీస్. మనం ఇప్పుడు ఫ్యూయల్ పట్టేసుకున్నాం. సో మొత్తం 9.40 లీటర్స్ అయితే వచ్చింది. సో 1097 రూపీస్ అయితే పే చేశా. ఓకే, సో మొత్తానికి మనం పెట్రోల్ అయితే పట్టేసుకున్నాం. అండ్ వాహన పడకపోతే బాగుంటుంది బ్రో. ఈ వాహనం వల్ల ఏంటి బ్రో, నాకు ఇక్కడ దాకా బాగానే ఉంది బ్రో. ఇప్పుడు కొంచెం వెచ్చగా ఉంది బ్రో. నాకు మెల్లగా బట్టలు ఆడుతున్నాయి. ఇప్పుడు పడుతుంది మళ్ళీ వాన, మరీ టూ మచ్ కాకపోతే.
సో కోఇన్సిడెంట్ చూసారా, మనం ఏదైతే వచ్చేటప్పుడు పెట్రోల్ బంక్ పట్టామో అదే పెట్రోల్ బంక్లో మళ్ళీ పట్టుకుంటున్నాం మనం. నాకంటే ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఓకే ఈ పెట్రోల్ బంక్లోనే కదా మనం పట్టుకునేదని గుర్తొచ్చింది. సో మనకి మళ్ళీ ఏంటంటే అక్కడక్కడ మనం చూసాం పవర్ లేదు, సో ఎందుకు రిస్క్ అని చెప్పి ఇక్కడే పట్టేసుకున్నా. ఇంకా 50 కిలోమీటర్స్ వస్తుంది కానీ బట్ నాకు ఎందుకో వద్దనిపించింది మరి. సో మా ఫైనల్లీ అయితే ఇండియా అయితే వచ్చాను. సో ఇంక వెళ్ళి పొడుగువాలి, ఇంకా బాగా లేట్ అయిపోయింది. సో ఇంక వచ్చేదారిలో హైదరాబాద్కి వచ్చినప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా. దరిద్రం ఏంటంటే గోప్రోలో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ తీసి పెట్టే అంత దానికి కూడా లేదు, ఎందుకంటే ఫుల్ వాన. సో ఎప్పుడు వచ్చి ఫ్రెష్ అయ్యాను. సో అది మ్యాటర్. సో ఈ వీడియో అనిపించింది ఏంటి కమెంట్ చేయండి. అండ్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చో మచ్, ఓకే బాయ్, లవ్ యూ గైస్, గుడ్ నైట్. क्या करूं मैं मर जाऊं, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता साडा कुत्ता टॉमी, साडा कुत्ता